మాట విన్న నోవాహు జీవితంలో ఏం పొందుతున్నాడు అనేది చిన్న స్కిట్ రూపంలో చూద్దాం. నోవాహు దినంలో ప్రజలు ఎలా ఉండేవారు? అమ్మయ్య, పొద్దున్న దాకా పని చేసి వచ్చిన, పొలం పని బాగా చేసి అలసిపోయి వచ్చిన. ఈరోజు ఎట్లనైనా నేను మంది వేయాల్సిందే. ఈరోజు అంతా నేను మంది వేయాల్సిందే, లేకపోతే నేను పొద్దున లేచి మళ్ళీ పనికి వెళ్ళలేను. ఈరోజు నేను మంది వేయాలి, మళ్ళీ పొద్దున లేచి నేను మళ్ళీ పనికి వెళ్ళాల్సిందే. అమ్మయ్య, మంది అయితే నా చేతిలో ఉంది, చికెన్ పీస్ నా చేతిలో ఉంది. నేను ఇక్కడ పెట్టుకొని ఈరోజు ఈ మంది వేసి ఆ చికెన్ పీస్ ఈరోజు తినాల్సిందే నేను. అమ్మయ్య, మంది అయితే రాజేష్ 4 రోజుల చికెన్ 4 రోజుల కింద అండింది మా ఆవిడ. ఈ ముక్క ఎంత టేస్ట్ ఉంటుందో 4 రోజుల కింద అండింది. వావ్, చాలా బాగుంది. మంది వేస్తూ చికెన్ ముక్క తీస్తే ఎంత చాలా బాగుందో. అమ్మయ్య, మంది అయితే అయిపోయింది. అసలు ఇంత తొందరనే అయిపోయింది. ఇంకా కొంచెం ఉంటే మంచిది. చికెన్ పీస్ అనేది ఇంత అబ్బా 4 రోజుల కింద అండిన ముక్క ఎంత టేస్ట్ వస్తుందో. ఇంకా రేపటి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం మంది ఉంటే ఇంకా సూపర్ ఉండు. ఇంత చికెన్ ముక్క తినేసేదాన్ని. అయినా ఇంకా ఇంత తినేస్తాం. ఏమైందిరా నువ్వు? ఎందుకు ఊగుతాను అంటున్నాను? నువ్వు బాగా స్ట్రేట్ ఉంది కావాలి, బలవంతురాలు. ఎందుకంటే నువ్వు బాగా మందేసినావు కాబట్టి బలవంతుని నేను. అస్సలు ఊగకూడదు. అట్లా ఊగదురా. స్టడీ బాగా నేను బలవంతుని, బాగా స్టడీ ఉండాలి. అస్సలే ఊగకూడదు. ఓకే 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 ఈరోజు నేను పండుకొని మళ్ళీ ఉదయం లేచి నేను పనికి వెళ్ళాలి. అలసిపోయిన బాగా ఆకలి ఎండ కళ్ళు తిరిగిపోతుంది, కడుపులో ఎలకలు పరిగెడుతుంది. ఏ కూర ఉండిందో ఉదయా అన్నం పట్టుకుని ఆకలి బాగా అవుతుంది. బాగా ఆకలి కళ్ళు తిరుగుతుంది. రావాలి, వస్తున్నా. వచ్చినా తాగుతావా లేదా? ఏ కూర అన్నావు? చిక్కుడుకాయ కూర. ఎప్పుడు చిక్కుడుకాయ చెట్ల పుణ్యానికి వచ్చిన మరి అవే ఉన్నాయి, అవే పెట్టినా. నువ్వు ఏమైనా తీసుకొచ్చి పెట్టినావా? ఇంకేంటో తింటావు? మా అమ్మగారి తెచ్చినాయి, అయిపోయినాయి. ఇంకేం తేవాలి? తెచ్చి తెచ్చి అలసిపోయినా. నీ తిండికే సరిపోతుంది సంపాదన అంతా. చాలా ఎక్కువైతుంది. సరే, నీకోసేపు పడుకుంటా, ఉండి రెడీగా పెట్టు. అదే పని నాది. వండుడు కూడా కాలేదు, ఆకలి అవుతుంది. ఇప్పుడే 1 గంట కూడా
అసలు వేసేద్దాం బామ్మ, వేసేద్దాం కానీ పెళ్లి చేసుకున్నాడు ఒక్క పిల్ల దొరకలేదు బాయ్. బిర్యానీ తినొద్దాం పారా. పెళ్ళి మా 9 డేస్ వచ్చిన తర్వాత పిల్ల వద్దాం పారా. 90 నాకు పెళ్లి ఫిక్స్ అయితే నీకు 90 ఫుల్ బాడీ ఓపిస్తా. చికెన్ కావాలి. ఓకే ఓకే. ఎవరి అమ్మాయి చాలా అందంగా నాజుగ్గా చాలా తెల్లగా ఉండే. అరే అరే నాకు అమ్మాయి సరి అయితే నీకు బిర్యానీ వేపిస్తాను. అమ్మాయి చెల్లెతురా. చెల్లైతే అయితే బెటర్. నాకు అమ్మాయి నా మనసు నచ్చింది, ఖచ్చితంగా నాకు అమ్మాయి కావాలి. ఏ పిల్ల కమ్ కమ్ సచ్చినోడికి పనులు చేసుకుందాం అంటావా? చిన్నప్పటి నుండి అంతేనా మానవా? బిర్యానీ కావాలా వద్దా? కావాలి. నాకేం సపరేట్. ఈ అమ్మాయి గారు మస్తు మోడర్న్ ఉంది అబ్బా. ఇలాంటి అమ్మాయి ఎప్పుడు ఉంటాయా లైఫ్ లో? ఏ పిల్ల ఇట్రా. తూ ఏమా ఎప్పుడు ఇదే పన్నా ఈ ఊర్లో పడి వస్తున్నారు. ఏంటి మామ ఇప్పుడే అమ్మాయిని చేసుకుంటాను, మనకి ఈ అమ్మాయి ఎంత పడుతున్నావు మామ? ఏం కాదు మస్తున్నది అమ్మాయి. ఏ అమ్మాయి కాదు అమ్మాయిని చేస్తావు ఖచ్చితంగా. నీకు ఫుల్ బాడీ ఓపిక అని చెప్పిన కదా నేను. నాకు 2 బాటలు చెప్పి మామ. అమ్మాయి సెట్ అవుతావా? ఓకే రైట్. ఓకే లక్ష్మణి ఈరోజు నేను ఎట్లనైనా చేసి ఎవరితోనైనా గొడవ పడాలి. ఖచ్చితంగా గొడవ పడండి నా మనసుకు తృప్తి కాదు. చెత్తంత తీసి ఇటు బయట పడేస్తా. ఇక్కడనే పడేస్తాను నీకు చెత్త అంతా. ఏ సునంద ఏంటి నేను ఇప్పుడే నేను నీట్గా ఊడ్చిన నడుమంతా చెయ్యంతా ఓంగ నేను ఇంత నీట్గా ఊడ్స్తే నువ్వు చెత్త ఇక్కడ ఎందుకు పడేసినావు? నీ పడేయలేదు, నీ పడేయంగా నువ్వు చూసినావా? నీ పడేయలేదు, లేదు నేను ఇప్పుడే నీట్గా ఊడ్చిన. నీ పడేయలేదు, నీ అసలు పడేయలేదు. నువ్వు చూసినావా? నీ పడేయలేదు, నువ్వు పడేసినావు. నీ పడేయలేదు. నాకంటే పెద్దమ్మ కాబట్టి నీ గౌరవించుకుంటాను. నీ పడేయలేదు అంటే నీ పడేయలేదు, నీ పడేయలేదు, నీ పడేయలేదు. నువ్వు చూసినావా? నీ పడేయంగా నీ పడేయలేదు. తనని తప్పు కాకుండా కూడా నాది తప్పు అయినా కూడా నేను ఒప్పుకోని స్వభావం ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళనే వాళ్ళు చేసింది నేను ఒప్పుకోను, వాళ్ళని గౌరవించా. తనది తప్పు కాకుండా కానీ నాదే తప్పు అయినా కానీ నేను గొడవ పెట్టుకోగలిగిన. నోవాహు దినములలో ప్రజలు ఏ విధంగా ఉండేవారు ఇప్పటిదాకా చూసాము. నోవాహు ప్రార్థించుండగా దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిన వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసార ప్రాణంతో నీ కొరకు ఓడను చేసుకొను. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవలను నీవు చేయవలసిన విధి ఇది. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోరలను ఆ ఓడలో ప్రవేశింపవలను.
దేవుడు వర్షాన్ని ఇవ్వబోతున్నాడు. 40 దినములు 40 రాత్రులు దేవుడు వర్షాన్ని ఇచ్చి జలప్రలయం ద్వారా ఈ సృష్టిని అంతా నాశనం చేయబోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరందరూ మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మోకరిల్లి అడిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఆ దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడు నాకు ఈ మాటలు చెప్పమన్నాడు. దేవుడు మళ్ళీ 7 దినముల వరకు మనకు సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు ఇప్పటికైనా రక్షణ మార్గం పొందుకోండి. ఏంటి వర్షమా? వర్షం అంటే ఏంటిది? అసలు పిచ్చివాడినా ఏమన్నా ఎట్లా? దేవుడు నాకు చెప్పాడు నన్ను ఓడ తయారు చేయమని. నేను ఓడ తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను. సాయం చేస్తాడా? మాకేం సాయం చేస్తాడు? మా ఆయననే గొడ్డు సాకిరి చేస్తాడు. మా కష్టం మీద మేము బ్రతుకుతున్నాం. దేవుడు అట దేవుడు లేడు ఏం లేడు. ముసలాడు అట్లే చెప్తున్నాం. వర్షం ఏంటి, దేవుడు ఏంటి, ఓడేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముసలోనికి ఏడ పర్లేదా? ముసలోడు కాలు కలుపుకొని చక్కగా కూర్చొని తగ్గనాడ ఓడనాడ దేవుడాడ వర్షం ఒక బిడ్డ కానీ చక్కగా నాకు పెళ్లి చేయొచ్చు కదా అని లేదు కలవాడతాడు ముసలోడు. ముసలోడు ఏం చేస్తాను? ఒక బిడ్డ పెళ్లి చేసి మంచి విందు పెడితే చికెన్ మటన్ తీసుకో. పెద్ద ఆయన ఏం చేస్తాడు? ఓడ తయారు చేస్తాడా? ఇంకేమైనా చేస్తాడు? అసలు ఆ ఓడ ఎందుకు తయారు చేసినట్టు? ఆ ఓడ తయారు డబ్బులు ఏదో నాకు ఇస్తే నేను మందు తాగి వెళ్తా కదా, ఆ డబ్బులతో నేను 2 రోజులు మందు తాగుతూ కదా. అసలు వేస్ట్గా ఆ ఓడ తయారు చేస్తున్నాడు పెద్ద మనిషి. ఆయనకి ఏం పని లేనట్టు మాంసం వేస్తే తాగుతుంది కదా. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీద జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. మనము నోవు చెప్పింది మనం వినలేము. వర్షం బాగా ఉంటుంది, వర్షం వచ్చేటట్టుంటది. మనం అందరము నశించిపోయేటట్టు ఉన్నాము. వెర్రివాడు పిచ్చివాడని మనం అందరం వాళ్ళము. మనం ఎప్పుడు నశించిపోయేటట్టుగా ఉన్నాము. నోవు డోర్ తీయండి, డోర్ తీయండి, మేము నశించిపోతున్నాం, డోర్ తీయండి. నేను చెప్పినప్పుడు మీరు వినలేదు. రక్షించబడి ఓడలో భద్రంగా ఉంది. దేవుని మాట వినని మీరు నశించిపోతున్నారు. అయినను ఈ తలుపు వేసింది నేను కాదు, దేవుడే. కాబట్టి నేను